2వ కొరింథీయులు మొదటి అధ్యాయము 7-10. 2 Corinthians chapter 1 from 7 to 10. మీరు శ్రమలలో ఏలాగు పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము. చూడండి, విశ్వాసుల లైఫ్ స్టైల్. మనం శ్రమ వస్తే అయిపోయాం అనుకుంటాం. ఎన్నిసార్లు దేవుడు విడిపించినా మళ్ళీ కొత్త శ్రమ వస్తే అయిపోయాం అనుకుంటాం. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఎందులో పాలువారై ఉన్నారంట? ఆదరణ. ఇది లోకానికా విశ్వాసికా? విశ్వాసికి. ఇది ఒకవేళ నువ్వు ఏదైనా శ్రమలో బాధపడుతున్నావా, నువ్వు చేసుకున్న పొరపాట, ఇతరులు చేసిన పొరపాట, ఎవరో చేసిన పొరపాట, వీ డోంట్ నో. దేవుడు అంటున్నాడు, నువ్వు నా నామాన్ని నమ్మావు, నా పేరు ధరించుకున్నావు కాబట్టి, నా నామను ప్రార్థిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీవు ఏ శ్రమలో పాల్గొన్నా దానికి తగిన ఆదరణ నేను కలిగిస్తానంటున్నాడు దేవుడు. మీరు శ్రమలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారు. మీ కష్టాల లిస్టు ఆగిపోయి ఇక సాక్ష్యాల లిస్టు ఆరంభమవునుగాక. ప్రతి కష్టానికి ఒక సాక్ష్యం ఉంటుంది. చూడండి, చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఉంటాయి అనుకోండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇస్తారు. ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇది సి అని. అన్నీ మ్యాచ్ అవుతాయి, ఒకటి ఏమైనా మిగిలిపోతుందా? ప్రతిదానికి సెట్ అవుతుంది అనమాట. అలాగే నీ ప్రతి కష్టానికి ఒక ఆదరణ మ్యాచ్ అవుతుంది. ఫర్ యువర్ ఎవ్రీ పెయిన్ అండ్ ఎ ప్రాబ్లం ఎ కంఫర్ట్ విల్ కమ్ అండ్ మ్యాచ్. అంటే నువ్వు విశ్వాసి అయినప్పుడే దేవుడు మొత్తం మ్యాచింగ్ లిస్ట్ పెట్టేశాడు. ఈ కష్టం ఈ కష్టం ఈ కష్టం ఇలా తిరుగుతుందని నీ ఆఖరి గడి వరకు నీ కష్టాలన్నిటికీ ఆదరణతో దేవుడు మ్యాచ్ చేసేసాడు. దాన్ని నువ్వు కనుక్కొని మంచి 5కి 5 తెచ్చుకుందువు కాక. ఓకే, 8. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుము అను నమ్మకము లేక ఉండునట్లుగా. ఆగండి, ఇంతకు ముందు సింహం నుంచి కాపాడా దేవుడు? కాపాడాడు. అయినప్పటికీ సమస్య వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది పౌల్కి? నేను బ్రతుకుదుమను నమ్మకము లేదంట. ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా 14 రోజులు ఎండ కనబడి బతుకుదుము లేదు, నిరీక్షణ లేనప్పుడు మళ్ళీ అప్పుడు దేవుడు పౌలతో మాట్లాడి పడవంతటికి నిరీక్షణ ఇస్తాడు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా. అబ్రహాముకి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు విశ్వాసం కలిగాడు అంటారు. నిరీక్షణకు ఆధారము లేదంట, అప్పుడు అబ్రహాం విశ్వాసం కలిగి ఉన్నాడంట. ఫర్ ఎవ్రీ వర్క్ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంట. అదేమనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగి కంట్రోల్లో ఉన్నట్లు. వాట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ విల్ ట్రబుల్ యూ. నీ కంట్రోల్లో లేదు, నేను బాధ పెడతా ఉంటుంది. క్యారీ ఆన్. మరియు మృతులను లేపు దేవుని అందే కానీ మాయందే మేము నమ్మిక ఉంచకుండినట్లు మరణమగుదుము అను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఫిక్స్ అయిపోయారంటే మనం చచ్చిపోవడం గ్యారంటీ. ఇప్పుడు ఎవరెవరైనా ఫిక్స్ అయిపోయారా? మీ ఇష్టం ఉన్నట్టు కొంచెం మార్చుకోండి స్టైల్. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో హెడ్. ఆయన అతి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించు, ఇక ముందుకును తప్పించును. ద థింగ్ ఇస్, ఇక ముందును మనలను తప్పిస్తాడు. యు సీ దట్ నౌ. దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ డూ. పెద్ద కష్టం వచ్చేసింది అంటున్నావా? ఈ పెద్ద కష్టం నుంచి తప్పించి తర్వాత పెద్ద పెద్ద కష్టాల నుంచి తప్పిస్తూనే ఉంటాడు. ఈ పెద్ద రోగం నుంచి నేను విడిపించి పెద్ద పెద్ద రోగాల నుంచి తప్పిస్తూనే ఉంటాడు. ఇక్కడ ఒక్కొక్కసారి ఇంక ఇలా వస్తూనే ఉంటాయి. బ్రదర్ లిస్ట్ అంటాడు, ఒకసారి ఒక మాట అంటాడు. యోబు 6 సార్లు ఇబ్బంది పెడతాడు, 7వసారి నుంచి నేను విశ్రాంతిని ఇస్తాడంట. హాలల్లో దావీదు పోరాడిన తర్వాత సొలొమోను ఒక యుద్ధమైనా పోరాడలే. అదొక ప్రాబ్లం ఒక్కోసారి. అందుకే అక్కడ వెనకాల పెంచేసుకున్నాడు ఖాతా. దానివల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. అందరూ చెప్పండి, నా దేవుడికి తప్పిస్తూనే ఉంటాడు. ఇప్పుడు నా పెద్ద సమస్యను తప్పిస్తాడు, నా చిన్న సమస్యను తప్పిస్తాడు, ప్రతి సమస్యను తప్పిస్తూనే ఉంటాడు. వాట్ గాడ్ డిడ్ ఫర్ యూ బిఫోర్, హీ విల్ డూ ఇట్ అగైన్. Number 3, if God gave you a vision and the current problem is carrying you even for survival, if God gave you a vision and the current problem is carrying you even for survival, remember, God is preparing you for the vision. నీకు దేవుడు ఏదైనా ఒక దర్శనం ఇచ్చి, నేను ఇలా వాడుకోబోతున్నాను, ఇలా చేయబోతున్నా, ఇలా చేస్తున్నాను ఒక మాట ఇచ్చి, దర్శనము ద్వారా, వాగ్దానము ద్వారా, మాట ద్వారా, ఏదో ఒక రకంగా ఎవరితో ఎలాగైనా దేవుడు మాట్లాడుకుంటాడు. ఒక్కొక్క విధానం ఉంటుంది దేవుడితో మాట్లాడుకునే విధానం. ఒకవేళ దేవుడు నీకు ఏదైనా ఇచ్చి దర్శనం ఇచ్చిన తర్వాత నీ ప్రస్తుత సమస్య ఏదైనా, ఇక దర్శనం సంగతి తర్వాత నేనే ఉండట్లేదు, అనేకుల యొక్క చీకటిని వెలుగ్గా ఉండడం వేరు అనే వాగ్దానం, వెలుగ్గా చేస్తామనే వాగ్దానం ఉంది పౌల్కి. కానీ ఇప్పుడు నేనుంటానో లేదో అనేటువంటి ప్రాబ్లం వచ్చేసింది పౌల్కి. కానీ నీ ప్రస్తుత సమస్య, ఇక నువ్వు ఉంటావా లేదా, ఇక నీకు డబ్బులు వస్తాయా లేదా, నువ్వు బతుకుతావా లేదా, నీ వ్యాపారం ఉంటుందా లేదా, నీ కుటుంబం ఉంటుందా లేదా, నీ ఉద్యోగం ఉంటుందా లేదా అనేటువంటి సమస్య వచ్చేసినప్పుడు ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడా? అయితే ఆ సమస్య నిన్ను ఆ వాగ్దానం కొరకు సిద్ధపరుస్తుంది. నీకు ఒక దర్శనం ఇచ్చినప్పుడు నీకేదైనా ప్రస్తుత సమస్య, ఇక ఏకంగా నీ జీవితమే ఉంటుందా లేదా అన్నంత గొప్పగా వస్తే అది నిన్ను అంతము చేయడానికి కాదు, ఆ దర్శనానికి ఏం చేయడానికి,
దర్శనము నీ జీవితంలో నెరవేర్చడానికి. 1 సమూయేలు 20:3 1 Samuel chapter 20 verse 3. దావీదు, నేను నీ దృష్టికి అనుకూనుడను అను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగుతుంటకై ఇది అతనికి తెలుపుననుకొనుచున్నాను. అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రం ఉన్నదని ప్రమాణము చేయగా. దావీదుకి అభిషేకం వచ్చింది, నువ్వు రాజుగా అవుతావు, దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడు అని ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం అభిషేకం వచ్చిన తర్వాత దావీదు ఎలుగుబంటిని హతమార్చాడు, సింహాన్ని హతమార్చాడు, గొలియాతుని హతమార్చాడు, ఇక రాజు అయిపోవాలా. కానీ అతనికి ఒక సమస్య వచ్చిందంట. ఏంటంట? అతనికి మరణానికి ఎంత ఉందంట దూరం? అడిగంటే ఎంత దూరం అండి? కనబడుతుందా మీకు? కాలు అడిగి ఎంత అంటే నువ్వు షూ వేసుకుంటావు, మ్యాక్సిమం షూ ఎంత ఉంటుంది? 12 ఇంచులా, అంతే కదా, 12 మించి ఉండదు, 12 inches. మరి ఇలాగా నా పరిస్థితి ఉంది అని దావీదు అంటున్నాడు. అది అతన్ని అంతం చేస్తుందా? అతనికి ఇచ్చిన దర్శనాన్ని అది అతన్ని సిద్ధపాటు చేస్తుంది. యువర్ పెయిన్ ఈజ్ ప్రిపేరింగ్ యూ. నీ ప్రస్తుత భయంకరమైన సమస్య దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నిన్ను సిద్ధపరుస్తుంది. అడుగు మాత్రమే ఉంది. అలాగా ఎంతకాలం ఉందో తెలుసా దావీదు జీవితంలో? నాకు మరణానికి అడుగు మాత్రమే ఉందని 10 సంవత్సరాలు ఉంది అలాగే దావీదు జీవితం. అంటే 10 సంవత్సరాలు దావీదుని ఏం చేస్తున్నాడు దేవుడు? ఈ 10 సంవత్సరాలు దావీదుకి మరణానికి ఎంత ఉంది దూరమో? అడిగే. హౌ కెన్ యూ లివ్ ఎ లైఫ్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ డెత్ అండ్ యూ ఈజ్ జస్ట్ ఎ స్టెప్ అవే? వాట్ ఎ హారబుల్ లైఫ్. దట్ ఈస్ నాట్ ఎ హారబుల్ లైఫ్, దట్ ఈస్ నాట్ డేంజరస్, దట్ ఈస్ ప్రిపరేషన్. నాకు మరణానికి అడిగే ఉంది. ఏం వాగ్దానం? 10 ఏళ్ళు ఇలా జీవించాలా నేను? ఏంటి ఆ జీవితము? ఏంటి కాదు నీ జీవితము దావీదు, అది నిన్ను సిద్ధపరుస్తుంది నీ వాగ్దానానికి. ఎ గ్రేట్ డెస్టినీ నీడ్స్ గ్రేట్ ప్రిపరేషన్. ఎ గ్రేట్ డెస్టినీ నీడ్స్ గ్రేట్ ప్రిపరేషన్, ఈవెన్ గ్రేట్ టైమ్ యాజ్ వెల్. అది కాండం 37-36, జెనసిస్ 37-36. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మివేసి. నాకు దేవుడు దర్శనాలు నెరవేరుస్తాడు. అది ఇది మీ 11 పనులలో నాకు వంగుతున్నాయి, సూర్య చంద్రులు నాకు వంగుతున్నాయి, సూర్యులు లేదు ఏమీ లేదు, అంపడేసి అనుకుంటాడు. ఏం దర్శనమో ఏందో. బట్టలన్నీ పీకేసి చించేసి ఏం చేశారు? అమ్మి పడేశారు అనుకుంటున్నాడు యోసేపు. దర్శనం ఇచ్చాను, 2 సార్లు వచ్చింది దర్శనం, గొప్పగా చెప్పుకున్నాను, చూడు బానిసలాగా ముడిపోతున్నాను అనుకుని లాక్కెళ్ళిపోతున్నారు వాళ్ళు. అది అంతం అనుకుంటున్నాడు. కానీ నీకు దర్శనం ఇచ్చిన దేవుడికి అదేంటి? సిద్ధపాటు. పోతీఫర్ నుంచి ఐగుప్తు నుంచి సింహాసనము. యువర్ కరెంట్ ప్రాబ్లం, నీ ప్రస్తుత సమస్యను ఏం చేస్తుంది? సిద్ధపరుస్తుంది. Number 4, behind the fulfillment of every great promise, there will always be a mountain of impossibility ahead. There will always be a mountain of impossibility ahead, which is purposely positioned. Behind the fulfillment of every great promise, there will always be a mountain of impossibility ahead, which is purposely positioned. దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము, గొప్ప వాగ్దానము, గొప్ప దర్శనానికి ముందు, ఇవ్వబోయే గొప్ప మేలులో ముందు నీకు కొండంత అసాధ్యమైన పరిస్థితి ఉంటుందంట. ఎంత? కొండంత. దే విల్ బి ఆల్వేస్ అసాధ్యమైన పరిస్థితి. అది సాధ్యమా? ఇంపాసిబుల్. దే విల్ బి ఎన్ ఇంపాసిబుల్ మౌంటైన్ అహెడ్. కావాలని పెడతాడంట అక్కడ. విచ్ ఈజ్, అందుకే చెప్పాను ఇంగ్లీష్లో, పర్పస్లీ పొజిషన్. నీకేదైనా గొప్ప వాగ్దానం ముందు దేవుడు కావాలని అసాధ్యమైన, నరుడికి అసాధ్యమైన, ఎవరైనా సరే అది అసాధ్యం అనేటువంటి కొండను పెడతాడంట నీ ముందు తీసుకొచ్చి. అందుకే చాలామంది వాగ్దానాలు లైట్ తీసుకుంటారు. వాళ్ళు వెళ్ళారా, వీళ్ళు వెళ్ళారా, వాళ్ళకి వచ్చిందా, పదమే వెళ్తాం. ఇప్పుడంటే సాక్ష్యాలు ఉన్నాయి యూట్యూబ్లో, అక్కడ అందరూ చెప్తున్నారు. అబ్రహాం టైంలో ఎవరో సాక్ష్యాలు లేదు. నాకు పెళ్ళి 20 ఏళ్ళు అయింది, నాకు పెళ్ళి 40 ఏళ్ళు, ఒక్కళ్ళు లేరు. అందరికీ గంపలు పడుతున్నారు. సార్ ఒక్కదానికే లేదు, అబ్రహాంకి లేదు. సాక్ష్యం లేదు, విశ్వాసానికి ఆధారము లేదు, పైగా జాయింట్లు పని చేయట్లేదు. ఇప్పుడు బోల్డ్ సాక్ష్యాలు అయినా చాలామంది డిప్రెషన్లో ఉన్నారు ఈరోజు. ఒక్క సాక్ష్యం కూడా, ఎవరైనా సాక్ష్యం చెప్పారా? అబ్రహాంకి, సారమ్మకి ఎవరైనా సాక్ష్యం చెప్పారా? అలాంటి వాళ్ళు ఏంటి తెలుసా? సాక్ష్యాలకు ఆరంభమవుతారు. ఇప్పుడు నీ జీవితంలో అసాధ్యమైనది ఉందా? నీవు గొప్ప సాక్ష్యాలకు ఆరంభమవును గాక. మే గాడ్ బిగిన్ న్యూ టెస్టిమోనీ ఫ్రమ్ యూ. గొప్ప సాక్ష్యాలు నీ నుంచి ఆరంభమవును గాక. ఇది ఎక్కడా జరగలేదు అనుకుంటున్నావా? నా నుంచి జరుగును గాక. ప్రభువా నేనున్నాను. డూ ఇట్ ఫ్రమ్ మీ గాడ్. సంబడి సే డూ ఇట్ ఫ్రమ్ మీ గాడ్. సమ్టైమ్స్ యు నీడ్ టు సే గాడ్ డూ ఇట్ ఫ్రమ్ మీ. మరి ఒక దూత చెప్పింది, దయా ప్రాప్తురాలా నీకు సువార్త, దేవుడు బిడ్డనివ్వబోతున్నాడు. గుండెలో రాయబడిపోయింది.
ఎంగేజ్మెంట్ అయింది కదా, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే ఏం చేస్తారు? నన్ను ఏమైనా అర్థం చేసుకుంటారా? నేను పరిశుద్ధాత్మ ద్వారా ప్రెగ్నెంట్ అయ్యాను. అంతకుముందు ఎవరైనా అయ్యారా? అప్పుడు ఏం చేస్తారు? ఆ టైంలో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయితే రాళ్లతో కొట్టి చంపాలా? మౌంటైన్ ఆఫ్ ఇంపాసిబిలిటీ. ఇంకోటి ఏంటంటే, నేను ఎవరిని పురుషుడిని అడగనే. మొన్న ఎంగేజ్మెంట్ అయిన 1 year దాకా నాకు పెళ్ళి అవ్వదు, నువ్వేమో 1 year కల్లా కొడుకు పుట్టేస్తాడంటావు. ఎలాగా? 1 year తర్వాతే అవుతుంది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిన 1 year తర్వాత అవుతుంది పెళ్ళి సాధారణంగా. షీ సేస్, ఈ 3 వచనాలు అంటారు, ఐ నో నాట్ ఎ మ్యాన్, ఎ మౌంటైన్, ఐఎమ్ ఎంగేజ్డ్, ఎ మౌంటైన్, ఐ మే బీ స్టోన్ టు డెత్, అనదర్ మౌంటైన్. 3 కొండలు చెప్పాను, చాలా కొండలు ఉన్నాయి మరి జీవితంలో. ఆమెకు అన్నీ అసాధ్యమే. అప్పుడు దోచ చెప్తుంది, అదంతా నీకు అనవసరం, ఉంటాయి, కావాలని పెడతాడు దేవుడు. ఆ 2-3 సంవత్సరాల ముందు చెప్పున్నా బాగుండేది కదా. ఇప్పుడు మొత్తం ఊరంతట్లో తెలిసింది ఎంగేజ్మెంట్ అంటే. ఇప్పుడు నా నిందలా పోతుంది, మా ఆయనకి ఏం చెప్పాలి? ప్రజలు ఏం ఆలోచించలేదు, ఎన్ని అసాధ్యమైనవి. దూత ఒకటే చెప్పింది, కొండంత అసాధ్యమైన ఆయన దాన్ని నెరవేరుస్తాడు. ప్రతి వాగ్దానాలు ఎందుకు నెరవేరవు? చాలా మందిలో అసాధ్యమైనవి అవి, ఇంపాసిబుల్. మానవరీత్యా ఎందుకు విమర్శిస్తారు? ఎందుకు జరగమంటావు? అసాధ్యమో అవి. నీ శరీర మైండ్తో కొంచెం ఆయన నుంచి వినాలా. ఎక్కడి నుంచి? యూనిట్ టు బి ట్రైన్ బై గాడ్. బిహైండ్ స్క్రీన్ కొన్ని ఉంటాయి, ఎలుగుబంటిని చంపాలా, వెనకాల సింహాన్ని చంపాలా, అప్పుడు స్టేజ్ మీద దేవుడు గొలియాతను పెడతాడు. దిస్ ఈజ్ వాట్ గాడ్ కెన్ డూ సచ్ థింగ్స్. దేవునికి అసాధ్యమైనది లేదు. చాలా మందిలో వాగ్దానాలు 1%, 2%, 5% నెరవేరుతాయి, ఎందుకంటే అసాధ్యమైనవి. కానీ ఈ మెసేజ్ అన్న తర్వాత అవన్నీ సాధ్యపరిచి దేవుడు ఆ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చును గాక. మరియ జీవితం, అందరూ చెప్పండి, మరియ జీవితంలో నెరవేర్చిన దేవుడు నా వాగ్దానాన్ని నా జీవితంలో కూడా నెరవేరుస్తాడు. యేసయ్య మరి ఎలాంటి విశ్వాసము నాకు ఇయ్యి. బిహైండ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎవ్రీ గ్రేట్ ప్రామిస్ దేర్ విల్ బి ఆల్వేస్ ఎ మౌంటైన్ ఆఫ్ ఇంపాసిబిలిటీ అహెడ్. ఒక అసాధ్యమైనది ఉంటుందంట పరిస్థితి. అందుకే అందరికి సాధ్యమైనది చూసుకుంటారు. అసాధ్యమైనది సాల్వ్ చేయాలంటే ఆయన నుంచి వినాలి ఇంకో మాట, హియర్ అగైన్, హియర్ అగైన్, హియర్ అగైన్, హియర్ అగైన్. మళ్ళీ ఇది అసాధ్యం ప్రభువా నాకు అని ఆయన ముందే చెప్పాలా. ఆ ప్రశ్న అగైన్, టాక్ టు గాడ్ అగైన్. పక్కలతో చెప్పండి, మళ్ళా దేవునితో మాట్లాడు అనండి, మళ్ళా దేవుడి నుంచి విను అనండి, మళ్ళీ ఇను ఆ వాగ్దానం, మళ్ళా చదువు, ప్రార్థించు, అప్పుడు విశ్వాసం వస్తుంది. ఆమె మళ్ళా చెప్పేసింది దోత్తోటి, నాకు పురుషుడు తెలియదే, అవిశ్వాసాన్ని వ్యక్తం చేసేసింది. ఇలా జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు, అప్పుడు ఇలా జరుగుతుంది. నీ అవమానం ఇలా పోతుంది అనేమనలే. యోసేపు బుద్ధిద్దాం అనుకున్నప్పుడు యోసేపుకి ఎవరు కనపడ్డారు? దూత. ఓ యోసేపు, ఇది ప్రవక్తల కాలం నాటి గొప్ప ప్రవక్త, భూమి సృష్టింపడ్డది దీని కొరకే, అందులో పాలిభాగస్థుడు కావడానికి నువ్వు నీ యొక్క భార్య ధన్యులు అని చెప్పినప్పుడు యోసేపు విధేయుడైపోతాడు. వాట్ గాడ్ గివ్స్, దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే ఆ కలగబోవు నింద, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తీసివేసి ఘనతను మాత్రమే మిగులుస్తాడు. అవన్నీ ఉంటాయి. అందుకే చాలామంది రాలేరు కూడా ఇందులో. దెర్ విల్ బి ఎ మౌంటైన్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. 5th one, ఎక్స్పెక్ట్ ఎ మిరకల్ బై ఫెయిత్. విశ్వాసముతో ఒక అద్భుతాన్ని ఆశించు. బైబిల్లో అందరికీ తెలిసిన మాట ఉంటుంది, ఆశ గల ప్రాణమును గాడ్ ఈజ్ ఫర్ ద థర్స్టీ. గాడ్ ఈజ్ ఫర్ ద థర్స్టీ. దేవుడు ఎవరికి? దప్పిగల వాని కొరికి. అందుకే అంటాడు, దప్పిగల వల్ల రండి నా వద్దకు, ఉచితముగా జలాలు ఇస్తాను, ఆ తర్వాత మీ నుంచి జీవజలాలు వెళ్తాయి. కమ్, గాడ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద థర్స్టీ. నాకు వద్దు అన్నవాడికి చెప్పలేము. అందుకే దావీదు అంటాడు, దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడుతున్నట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంటాడు. లార్డ్, ఐఎమ్ థర్స్టీ, ఐఎమ్ నాట్ లైక్ అదర్స్, ఐఎమ్ నాట్ ఎ టేక్ ఇట్ ఈజీ గాయ్, ఐఎమ్ థర్స్టీ ఫర్ యూ. ఎక్స్పెక్ట్ ఎ మిరకల్ బై ఫెయిత్. చాలా మంది జీవితాల్లో ఎందుకు అద్భుతాలు జరగవు? ఏమీ జరగవు, ఎందుకంటే అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయరు. అందరి జీవితాలు అందరూ నార్మల్గా ఉన్నాయి. ఓకే, అందరూ ఇలా వెళ్తున్నారు. 3.5 సంవత్సరాల వర్షం లేదు, ఆగిపోయింది. కరువు. ఒక అద్భుతం చేశాడు ఏలియా. తర్వాత అతని ఆశ చూద్దాం. 1 రాజులు 18వ అధ్యాయము 41 నుంచి 45 వరకు. 1 Kings 18:41-45. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయాను. కానీ ఏలియా కర్మెలు పర్వతము మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఆగండి, ఏలియా ప్రవచించాడు, వర్షం వస్తుంది, ఇప్పుడు రెడీగా వచ్చేస్తుందని ప్రవచించాడు. కాబట్టి నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, నువ్వు భోజనం చేయి అని చెప్పాడు. కానీ అలా చూసేటప్పటికి ఏం కనపట్టలేదు. రాజు కూడా చూశాడు, ధ్వని లేదు, వర్షం లేదు. డిసప్పాయింట్ అయిపోలే, ఒక్క నిమిషం అని చెప్పి ఏం చేశాడు, పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము ఒకళ్ళ మధ్య ఉంచుకున్నాడు. ఇదేంటి ప్రభు, రావాలి కదా అని ఎక్స్పెక్ట్ అయిపోయింది అనుకోవట్లేదు. ఈజ్ ఎక్స్పెక్టింగ్ రైన్. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీయూ కనబడలేదు అనగా, వాడు ఇక్కడ అంట, ఏం కనపడ్డదా అంటున్నాడంట.
ఏంటిది ఏం కనపడదు అన్నాడు. ఏం కనపడలేదు. అక్కడేమో రాజుకి చెప్పేశాడు ఏకంగా వర్షం వస్తుందని. ఇక్కడేమో చూడు ఏమీ లేదు, 3 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. ఆయన పరువే కాక నా పరువు కూడా తెస్తాడు. హీఈస్ ఎక్స్పెక్టింగ్, ద ప్రాఫిట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎ మిరకల్. హీఈస్ ఎక్స్పెక్టింగ్. చదవండి ఏం జరిగిందో. అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పాడు. ఇంకా 7 మార్లు పోయి చూడమంటున్నాడు. గో 7 times. హీ నెవర్ స్టాప్. 7 మార్లు పోయి చూడు అంటున్నాడు. చదవండి. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకెక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి, నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపాడు. ఆహాబు కదలలేదు కదా, వర్షం రావట్లేదని ఇప్పుడు వెళ్ళి చెప్పు. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, నువ్వు ఎక్స్పెక్ట్ చేయట్లే. మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లే, అందుకే జరగట్లేదు. ఈ రోజు నుంచి మీరందరూ నా జీవితంలో ఇప్పుడు దాకా జరిగిన అద్భుతాలు జరగాలని అని ఆశతో ఉంటుండగా ఆ అద్భుతాలు ఆరంభమవును గాక. మే ఇట్ బిగిన్ ఫ్రమ్ టుడే. ఎక్స్పెక్టేషన్. అద్భుతాలు అనేక రకాలు. కరుడు కట్టేసినటువంటి పాప జీవితం నుండి బయటకు వచ్చేయచ్చు. బానిసలైపోయి నుండి త్రాగుడి నుంచి బయటకు వచ్చేయచ్చు. సిగరెట్ నుంచి బయటకు వచ్చేయచ్చు. గంజాయి నుంచి బయటకు వచ్చేయచ్చు. చెడు వ్యసనాల నుంచి బయటకు వచ్చేయచ్చు. పితరుల శాపాల నుంచి బయటకు వచ్చేయచ్చు. యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఎక్స్పెక్టేషన్. ఇక ఇంతే, ఇక వర్షం రాదు అనుకోలే. రాజు ఆగిపోయాడు అక్కడ. ఏది ఎలా ఆగిపోయింది? డ్రిల్ స్ప్రే చేశాడు. చూడు 7 సార్లు వస్తుంది. ఇప్పుడు చెప్పు, పరిగెట్టమని ఆగిపోయాడు కదా, పరిగెట్టమని. లెట్ ఇట్ గో. ఎక్స్పెక్టేషన్. ఆశపడుతున్న వారు ఆశను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. దెర్ విల్ బి సమ్ టైం. కొంచెం ఆలస్యం జరగవచ్చు, కొంచెం దేవుడు నేను పరీక్షిస్తున్నాడు. బట్ యువర్ టైం విల్ షూర్లీ కమ్ అండ్ యూ విల్ సీ ద మిరకల్ ఇన్ యువర్ లైఫ్. చదవమ్మా 45 వరకు. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను కనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. అప్పుడు చూశాడు. అప్పుడు దాకా కదలేదు క్యాండిడేట్. అసలు ఏం చేయాలి? ముందు వెళ్ళిపోవాలా లేదా? వెళ్ళు అన్నప్పుడు వెళ్ళిపోవాలా? అబ్బే సొత్త కూర్చున్నాడు. చూస్తే కానీ నమ్మని బ్యాచ్. ఏం కనపడట్లేదు, ఏం జరుగుతుంది, ఏం జరగదు. అంతే. ఈరోజు మీ విశ్వాసము పెరిగి, ఆశ పెరిగి, మీరు ప్రార్థించి ఆపేసిన అద్భుతాల కొరకు మరలా ప్రార్థించి పొందుకుందురుగాక. బికాస్ ఇన్ని ఏళ్ళు అయిపోయింది, ఇంతకాలం అయిపోయింది. యూ హావ్ స్టాప్డ్ ఇట్. నౌ గో అహెడ్, గో బ్యాక్ అగైన్. 7 సార్లు. ఒకవేళ 7 సార్లు రాకపోతే ఏం చేసాడు? ఇంకో 7 సార్లు అని చెప్పి ఇంకొక 49 days పంపించేవాడేమో ఏలియా. ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఎక్స్పెక్టేషన్. జనాల్లో ఆశ లేదు, ఎక్స్పెక్టేషన్ లేదు. వదిలేస్తా, అయిపోయింది, ఇది జరగదు, ఇంక ఇది అయిపోయింది, అది అయిపోయింది, ఇంక ఇది రాదు. ఎక్స్పెక్టేషన్. 2వ రాజులు 5:3-6. 2 Kings chapter 5 verse 3-6. 2వ రాజులు 5:3-6. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానిరాలితో అనెను. ఒక పని ఆమె చెప్పింది. పక్క దేశంలో రాజు భార్య, అంటే రాజు యొక్క సైన్యాధిపతి అనమాట, కమాండర్. వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. భార్య తన భర్తతో చెప్తే తన భర్త దాన్ని వింటాడంట. ఇజ్రాయెల్లో ఉన్నాడు ప్రవక్త. ఇజ్రాయెల్లో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు. ఎవరు వెళ్ళట్లేదు ఆయన దగ్గరికి. ఎందుకు? ఏం లేదు, విశ్వాసం లేదు, ఆశ లేదు. ఇస్ గాన్. పక్క దేశపు నయమాను, దేవుడిని అరగని వాడు. చూడండి ఏం జరిగిందో. నయమాను రాజునొద్దకు పోయి ఏం చేశాడంట? నయమాను సిరియా నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళిపోయాడంట. సైన్యాధిపతి. ఈవెన్ పక్క దేశం, ఉన్న దేశం వాళ్ళు వాడుకోవట్లేదు. ఇంకొక చోటకి వెలిగిద్దామని కాదు, ఆ వెలుగు దగ్గరే ఉంటారు. నయమాను రాజునందుకు పోయి ఇజ్రాయెల్ దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియజేశాడంట. ఆ చిన్నది చెప్పిందంట, చెప్తున్నాడంటే ఎవరికి? రాజుకి. ఆ పని ఆమె చెప్పింది. విశ్వాసం అంటే ఏంటి? అది జరగాలి అని ఆమె ఆశపడ్డది, ఈయన కూడా ఆశపడుతున్నాడు అనమాట. ఎక్స్పెక్టేషన్. లెట్ us see. సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను. కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాడు. డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెప్పిన వెంటనే పనామ కదా అనలే, రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. సిఫార్సు లెటర్ తీసుకున్నాడు, మంచి గిఫ్ట్లు తీసుకున్నాడు, కాస్ట్లీ గిఫ్ట్లు. అంటే ఇదంతా ఏంటిది? గొప్ప విశ్వాసం అనండి. ఉన్నోళ్ళంతా ఇజ్రాయెల్ వాళ్ళంతా కుష్ఠరోగం చచ్చిపోతున్నారు అక్కడ. అందుకే అంటాడు యేసుప్రభువు ఒక మాట, ఇజ్రాయెల్లో అనేక కుష్ఠరోగులు నన్ను ఎవరు స్వస్థపడ్డారంట? పక్క దేశపు నయం. నో ఎక్స్పెక్టేషన్. తీసుకుని వెళ్ళాడు. చదవమ్మా. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. పైగా రాజు కూడా చూడండి, రాజు లెటర్ రాయడు. విశ్వాసము గొప్ప కార్యాలను చేస్తారు. ఆ తర్వాత అద్భుతం వచ్చి చేసి సిరియా దేశానికి వచ్చిన తర్వాత సిరియా దేశంలో అందరూ తెలుసుకొని మారు మనసు పొంది దేవుడు నమ్ముకుంటారు. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు మటుకు అలాగే ఉంటారు. ఏం లేదు, ఆశ లేదు, విశ్వాసం, ఆశ లేదు. ఈ రోజు నుంచి గొప్ప కార్యములు మీ జీవితంలో దేవుడు జరిగించును గాక. కమ్ ఆన్, బిగిన్ అగైన్. గాడ్ డు ఎ మిరకల్. అయ్యా నాకు మంచి ఉద్యోగం, ఈ బల నుంచి బయటికి రావాలి, నన్ను బ్లెస్ చేయి, నాకు ఇల్లు, నాకు వచ్చాయి, ఐ వాంట్ టు డు బిగ్ థింగ్స్. అయ్యా నన్ను అనేకులకు ఆశీర్వాదంగా మార్చు. ఎస్, గాడ్ కెన్ డూ అమేజింగ్ థింగ్స్. మత్తయి సువార్త
58 మాథ్యూ 13:58. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. దేవుడు రెడీగా ఉన్నాడా? గాడ్ ఈజ్ రెడీ. ఆయన హృదయంలో ఏముందంట? ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడంట? అక్కడ అనేకమైన అద్భుతాలు. ప్రతి విశ్వాస జీవితంలో కూడా అనుకుంటాడంట అనేకమైన అద్భుతాలు నీ జీవితంలో చేయాలా అని. అయితే నీలో ఆశ లేక చేయలేకపోతున్నాడంట. ఎవరైతే దేవుడు చేస్తారని విశ్వాసంతో ఉన్నారో ఈ రోజు నుంచి నీ శాశ్వత జీవితము మహాద్భుతములతో నిండిపోను గాక. ఇఫ్ యు ఆర్ గెటింగ్ సమ్ ఫెయిత్, కొంచెం రోషం వస్తుందా ఈ వాక్యం విని? అయ్యా ఇంత గొప్ప దేవుడిని పెట్టుకొని నేను ఎలాగా? వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతాలు అంటే ఏంటి? యేసు వారికి ఎలా ఉందంట? అనేక అద్భుతాలు చేయడానికి మీ ఒక్కొక్కరి జీవితంలో అనేక అద్భుతాలు చేద్దామని ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వేమో నన్ను వెళ్ళిపోతున్నావు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ రోషంతో పట్టుకొని ప్రవ్వా చేయాలా ఏలియాలాగా మళ్ళీ 7 సార్లు చూసి మళ్ళీ ప్రేర్ చేసి మళ్ళీ వెళ్ళి వర్కింగ్ అవుట్ యువర్ ఫెయిత్, వర్క్అవుట్. నీ విశ్వాసాన్ని పెంచుకో, నిరీక్షణ నుంచి కొంచెం కాలం ప్రిపేర్ అవ్వు. ఆ రాజుకి చెప్పాడు వర్షం పడితే కదలలేదు క్యాండిడేట్ అక్కడ నుంచి. తర్వాత కొంచెం పని చేసినప్పుడు అప్పుడు రాజు పరిగె వెళ్ళి వస్తా కదా బయలుదేరి. అంత గొప్ప అద్భుతం చేశాడు అక్కడ కొండ మీద. పైనుంచి ఏమొచ్చింది? అగ్ని వచ్చింది, రాళ్ళను కూడా దహించి వేసింది. అయినా ప్రవక్త మాట నమ్మట్లేదు. అక్కడ చూస్తేనే నమ్మే బ్యాచ్. ఏ బ్యాచ్? ఎన్నిసార్లు చూసావు? 10 సార్లు చూశాడు అద్భుతాలు ఆ రాజు. ఇప్పుడు ఒకసారి రివైండ్ చేస్తున్నాను. నెంబర్ 1 ఏంటది? యువర్ బౌండరీస్ ఆర్ సెట్. మన సరిహద్దులు నింపబడ్డాయి. శత్రువు ఏమీ చేయలేడు. ఎంతవరకు అంతవరకే. శత్రువు ఆశలన్నీ నెరవేరవు. నెంబర్ 2, ఇంతకుముందు చేసిన దేవుడు మళ్ళా మన జీవితంలో చేస్తాడు. 3 చూస్తే దేవుడు ఒక దర్శనం ఇస్తే మనకు వచ్చిన ప్రస్తుత సమస్య, మనం బతుకుతామా లేదనే సమస్య, ఆ దర్శనం యొక్క సిద్ధపాటు కొరకే కానీ మన అంతము కొరకు కాదు. 4వది, ఆయన ఇచ్చినటువంటి ప్రతి గొప్ప వాగ్దానం వెనుక కొండంత అసాధారణమైన సమస్య ఉంటుందంట. కాబట్టి అసాధారణమైన దేవుడు, అసాధ్యమైన దాన్ని సాధ్యంపరిచే దేవుడు అని ఆయన నీ ద్వారా జనాలకి చూపించడం కోసమే కావాలని ఆ కొండని నీ జీవితంలో పెట్టాడు. కావాలనే పెట్టాడు. కావాలనే ఆలస్యం జరుగుతుంది. కావాలని ఈస్ గోయింగ్ టు డూ ఇట్ అగైన్ ఇన్ యువర్ లైఫ్. 5వదిగా చూస్తే ఆయన అనేక అద్భుతాలు చేయాలని వెయిట్ చేస్తున్నాడంట. అందరూ చెప్పండి, యేసయ్యా నేను రెడీగా ఉన్నాను. మహాద్భుతములు నీ జీవితంలో నిండును గాక. మే యు బి ఫిల్డ్ విత్ ట్రెమెండస్ మైటీ మిరకల్స్. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఇదిగో ఈరోజు ఈ వాక్యం విన్న వాళ్ళు, ఇంతకాలం నుంచి నాకు ఇంకా ఈ బాధ ఉంది ప్రభువా, దీన్ని తీసివేయి. లార్డ్ డూ ఇట్. ఇదిగో ప్రభువా డూ ఇట్. నీవు ఇంత క్షేమముగా నన్ను చూస్తున్నావా అయ్యా? ఇవన్నీ నా సిద్ధపాట. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. అయితే నన్ను ముట్టు, నన్ను స్వస్థపరచు. ఇదిగో ప్రభువా నా కంటి జబ్బును, నోటి జబ్బును, ఇదిగో ప్రభువా గుండెలో ఉండేటువంటి వ్యాధి, కడుపులో ఉండేటువంటి వ్యాధి, పేగుల్లో, లివర్లో, గాల్బెడర్లో, తల నుంచి అరికాలు వరకు చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, అయ్యా మరణకరమైన వ్యాధులు, చిన్న వ్యాధులు, నొప్పులు, ప్రతి వ్యాధిని తీసివేసి పరిపూర్ణముగా వారిని స్వస్థపరిచి అయ్యా మరి ప్రత్యేకముగా వారిని ఆర్థికంగా కూడా ఆశీర్వదించండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చింది గనక అయ్యో నీవు ఆశీర్వాదముతో వారికి ఐశ్వర్యాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. అదే కాకుండా వారి బలహీనతల నుంచి వారికి విజయాన్ని ఇచ్చి నీ కృప ద్వారా వారిని భద్రపరిచి ఆఖరి వరకు గొప్ప సాక్షులుగా మంచి పేరుతో వాళ్ళు నిలబెట్టమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.